చెప్తున్నా, ఏం చేయాలో నాకు తెలుసు, చేస్తా, ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ గెట్టు పంచాయతీలు వీళ్ళ మీతో నాకు బాగా వస్తున్నాయి. వీడికి 10 మంది చెప్పినా నేను పిలిపిస్తలేను, వాళ్ళతో నాతో అవసరం లేదని. ఇంకొకసారి అయితే మాత్రం సీరియస్గా ఉంటుంది. ఏదన్నా ఉంటే అక్కడనే పరిష్కారం చేసుకోండి. మీరే మీరు ఊళ్ళో ఎక్కడ ఉందా? నేను ఎక్కిన కాడ నుంచి మీ పంచాయతీలు తప్ప నాకు ఊళ్ళో ఎక్కడ లేదు. ఇప్పుడు నేను దేశంలో ఉండగా దుబ్బ పొలం కోసం అన్న 50,000 ఇచ్చిండు మీకు. ఆ భూమి ఎవరికి ఇచ్చిండు? ఎంఆర్ఓకి ఇచ్చిండు. భార్య అనకు బుద్ధ వాళ్ళదంతా అమ్మ నాన్న గట్లాను పౌరమారా గొల్లోడ బోషిడికే తాత అమ్మాను నేను తాత అని పిలిచిన మాటలు తీసి పెట్టి చూడండి. భార్య అన్నాడు కావచ్చు, గొల్లోడ పిల్లోడా? అమ్మానాలే సరే అమ్మ నువ్వు గొల్లోడా అంటావు, నువ్వు అమ్మానాలే సరే నువ్వు అంటావు. పద్ధతి చూడు, మాటలు వలిసి పెడుతుంది చూడు. మీరు ఒక సర్పంచ్ వదలు ఉన్నారు, ఏం మాట్లాడుతున్నావు? రవేన్ ఉన్నాడు, రవేన్ ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నా? రవేన్ ఉన్నాడు, గొల్లోడ ఏం మాట్లాడుతున్నా? రవేన్ తప్పైతే అన్నాడు కదా, ముఖం పెట్టి రికార్డ్ చేయరా బాబు, చెత్త చెయ్యి అంటున్నా కదా. ఇప్పుడు 50,000 తీసుకున్నారు రవన్నా, ఇగో దుబ్బ పొలం కోసం. దుబ్బ పొలం కోసం 50,000 తీసుకున్నాడు. ఏది గురికేలా ఎవరు తీసుకున్నారు? తీసుకున్న వాళ్ళు మాట్లాడు. ఇప్పుడు అన్నం ముంగట ఇచ్చిన ఎంఆర్ఓకు మీరు అన్నం ముంగటే తీయలేరు కదా. అన్న మీకు ఇచ్చిండా ఎంఆర్ఓకి ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిండు. కథం చేసుకుని మాట్లాడు. 10 మంది వాళ్ళే చెప్తారు కదా, చెప్పు. అరే మీరు అబద్ధం ఆడేది ఏముంది? మీరు అబద్ధం ఆడేది చెప్పురు కదా. దోలుకొని రాబయ్యా, ఎంపీటీసీ గారిని దోలుకొని రా. ఎక్కడికి రావాలి? నాకు ఇచ్చినావా ఇయ్యలేదో మాట్లాడదాం రా. పని కోసం ఫైరో కోసం మీరు ఇచ్చింది నిజమే, అది ఇయ్యలేదని నేను అంటలే. నువ్వు అడిగినప్పుడు అలా చెప్పలే. వాళ్ళని దోలుకొని రా, మీ అవ్వని దోలుకొని రా. బజార్లో అడిగే విషయం కాదు. ఎక్కడ బజార్లో అడిగేది? బజార్లో అడగాలి. బజార్లో అడగాలి ఫస్ట్. బజార్లో అడిగేది అంటే ఇచ్చికి 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ళు అర్థం 3 ఏళ్ళు అవుతుంది ఇచ్చి. సర్పంచ్ మాట్లాడుతున్నాడు.